మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధం మరో ఘటన వెలుగు చూసింది. పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయం ఫైల్స్ దగ్ధం ఘటన కలకలం రేపుతోంది. పోలవరం ఎడమ కాలువ భూసేకరణకు సంబంధించిన ఫైల్స్ తగులబెట్టారు. ఆఫీసులోని అధికారులే ఫైల్స్ కాల్చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారుల పరిహారం అక్రమాలు బయటకు వస్తాయనే అనుమానంతో కాల్చివేసినట్లు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి విచారణ జరుపుతున్నారు. డిపార్ట్మెంట్ సంబంధించిన ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజాబాబు లైవ్ లో అందిస్తారు. రాజాబాబు చెప్పండి, ఫైల్స్ దగ్ధం రెండోసారి ఇది. ఒకసారి దానికి సంబంధించి మదనపల్లిలో, ఇప్పుడు ఇది పోలవరంకి సంబంధించి ఏంటి అప్డేట్స్? ఎందుకు, ఎవరు, ఏ విధంగా జరిగింది ఈ ఘటన? దీనికి సంబంధించి విచారణ ఏ విధంగా సాగుతోంది? స్వామి, ఇక్కడ ధవళేశ్వరంలో పోలవరం ప్రాజెక్టు భూసేకరణ కార్యాలయం ఉంది. ఇక్కడ ఈ భూసేకరణ కార్యాలయంలో కొన్ని ఫైల్స్ దగ్ధం కావడం, దగ్ధమైన ఫైల్స్ బయట ఉండడంతో ఇక్కడ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలిస్తున్నారు. అంటే కీలకమైన ఫైల్స్ దగ్ధమైనట్టు కూడా ఇక్కడ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మనం ఇక్కడ విజువల్స్ లో చూడవచ్చు. ధవళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ కార్యాలయం వద్ద ఇక్కడ ఉన్నాము. మనం విజువల్స్ లో చూడవచ్చు. ఇక్కడ భూసేకరణకు సంబంధించిన ఫైల్స్ దగ్ధమయ్యాయి. అంటే పోలవరం భూసేకరణకు సంబంధించి, పోలవరం ప్రాజెక్టుకు ఏదైతే భూసేకరణ చేస్తారో భూసేకరణకు సంబంధించిన పరిహారం అంతా కూడా ఇక్కడి నుంచే ఇస్తారు. ఈ పరిహారానికి సంబంధించి కొన్ని కీలక ఫైల్స్ కూడా ఇక్కడ దగ్ధం అవడము, ఇక్కడ బయట దగ్ధమైన దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. ఈ కార్యాలయానికి సమీపంలోనే కొన్ని ఫైల్స్ కూడా తగలబెట్టినట్టు కూడా ఇక్కడ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మనం ఉన్న ప్రాంతం ఇది పోలవరం ప్రాజెక్టు భూసేకరణ కార్యాలయం లోన ఉన్నాము. బయట గేట్ దగ్గర కూడా కొన్ని ఫైల్స్ దగ్ధమై ఉన్నట్టు కూడా ఇక్కడ అధికారులు కూడా గుర్తించారు. మనం ఇప్పటికే ఇక్కడ పోలవరం ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లితో కూడా మాట్లాడడం జరిగింది. ఆమె ఇన్ఛార్జిగా ఉన్నానని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఫైల్స్ దగ్ధమయ్యాయి. ఈ ఫైల్స్కి సంబంధించి ఆధార్ కార్డులు, కొన్ని ఫొటోస్ కూడా ఇక్కడ దగ్ధమైనట్టు పోలవరం భూసేకరణ ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి కూడా చెప్తున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే ఫైల్స్ దగ్ధమయ్యాయో ఫైల్స్ను కూడా పరిశీలించడం కూడా జరిగింది. ఇక్కడ కీలకమైన ఫైల్స్ దగ్ధమయ్యాయి. కేవలం సిబ్బందే తగలబెట్టి సిబ్బందే బయట పడేశారు అనేది ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి ఫైల్స్ కూడా చెక్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ సిబ్బంది ఇక్కడ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలక ఫైల్స్, అంటే ఇటీవల కాలంలోనే పోలవరం భూసేకరణకు సంబంధించి పోలవరం భూసేకరణలో ఇబ్బంది తలెత్తింది. తనకు నష్టపరిహారం అందలేదని పోలవరం భూసేకరణకు సంబంధించి ఒక రైతు కూడా ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూడా జరిగింది. దేవీపట్నానికి సంబంధించి ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. అతన్ని ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. అంటే పోలవరం భూసేకరణ ఇప్పటికీ కూడా చాలా మంది రైతులకు పరిహారం ఇవ్వలేదనే ఒక రైతు ఇక్కడికి రావడం, ఆత్మహత్యాయత్నానికి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం, ఆ రైతును పోలీసులు కాపాడిన పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి ప్రస్తుతం పోలవరం భూసేకరణ సంబంధించి ఫైల్స్ దగ్ధమైన నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా వచ్చి విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఇక్కడ ఎలా జరిగింది అనే దానిపై కూడా పోలవరం ప్రాజెక్టు అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే కనుక ఇటీవల కాలంలో పోలవరం భూసేకరణకు సంబంధించి ఈ కీలక ఫైల్స్ ఇక్కడ దగ్ధమైన నేపథ్యంలో ఇక్కడ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అసలు ఎందుకు తగలబెట్టారు, కీలకమైన ఆధార్ కార్డులు ఉండడము, ఫోటోలు ఉండడం, ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించారు. పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని ఇక్కడ ఫైల్స్ను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం ఇక్కడ పోలవరం ప్రాజెక్టు భూసేకరణ కార్యాలయం లోనకు కూడా వెళ్దాము. లోన అధికారులు ఉన్నారు, మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. భూసేకరణకు సంబంధించి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇన్ఛార్జ్ ఉన్నారు, వేదవల్లి ఉన్నారు. ఆమెతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మేడం, పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతం ఇక్కడ విషయం తెలియడంతో మనం వేదవల్లి పోలవరం
పోలవరం ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భూసేకరణ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి ఈ ఫైల్స్ దగ్ధమైన నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న అధికారులు కూడా కనిపించట్లేదు. అమ్మ మామూలుగా ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ? సార్ నేనైతే చూడలేదు సార్. ఫైల్స్ దగ్ధమయ్యే చూసారా? అవునండి, దేవపట్నం అనుకుంటా సార్. దేవపట్నం ఫైల్ ఏదో చూసారండి మేడం గారు, లోపల పెట్టేశారండి. ఫైల్స్ తగలబడిపోయి కొన్ని ఫైల్స్ లోనకి తీసుకొచ్చారు. నిజమే సార్, మేడం గారు చూసి లోపల పెట్టారండి అన్ని మళ్ళీ బయట. ఎప్పుడు జరిగిందమ్మా ఇది ఫైల్స్ తగలబడి? అది మరి మార్నింగ్ చేశారో నైట్ చేశారో తెలియదు సార్, మరి అక్కడ ఉన్నాయండి. అంటే నిన్న హాలిడే కదా? అవునండి, మార్నింగ్ జరిగి ఉండొచ్చు సార్. మరి మొన్న కూడా సెలవు 2 రోజుల నుంచి. అవును సార్, అవును సార్, సెలవు అప్పుడే తగలబెట్టు. అవునండి ఎవరో చెప్తే అక్కడికి వచ్చి చూస్తున్నారండి. ఏంటని చూస్తే రికార్డ్ ఉందండి అందరూ. ఇక్కడ కొన్ని ఫైల్ చూసాం, గేట్ బయట కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి సార్, అక్కడ కూడా ఉన్నాయంటండి. అంటే నేను చూడలేదు సార్, ఉన్నాయంటున్నారండి. ఇప్పుడు ఫైల్స్ ఎవరు తగలబెట్టారు అనుకుంటున్నారు? కానీ మీరు తగలబెట్టిన చూసారు కదా? చూసాను సార్. సగం ఫైల్స్ బయట లోనకి తీసుకొచ్చి చూసారా మీరు? ఫైల్స్ తగలబడిపోయి ఫైల్స్ లోనకి తీసుకొచ్చారు కదా? చూసాను. మేడం మీరు ఇప్పుడు వరకు ఉన్నారు? వెళ్ళిపోయారు? కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు సార్. మేడం గారు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు సార్. అంటే ఏమన్నా అనుకుంటున్నారు ఫైల్స్? ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటుంది కదా సార్, ఏదన్నా అంతే. దాని సబ్జెక్ట్ గురించి నాకు తెలియదు సార్, అంత అవగాహన. మాది ఎస్టాబ్లిష్మెంట్ అండి, మాది స్పెషల్ కలెక్టర్ ఆఫీస్ అండి, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఫైల్ దగ్గర ఏంటి? భూసేకరణ LMC 1 అండి సార్. ఇప్పటి వరకు కూడా మనం ఇక్కడ స్థానిక సిబ్బందితో కూడా మాట్లాడాము. మొత్తానికి చూస్తే కనుక ప్రస్తుతం ఇక్కడ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మనతో మాట్లాడడం జరిగింది. ఆవిడ ప్రస్తుతం ఉన్నతాధికారుల దగ్గరికి కూడా ఆవిడ కలెక్టర్ ఆదేశాల మేరకు వెళ్ళినట్టు కూడా చెప్తున్నారు. మొత్తం ఫైల్స్ దగ్ధం కావడం, కొన్ని ఫైల్స్ దగ్ధమైన ఫైల్స్ని ఇక్కడ తీసుకురావడం కూడా జరిగింది. ఇక్కడ మనం విజువల్స్లో చూడవచ్చు, అధికారులకు సంబంధించి ఇక్కడ విచారణ చేస్తున్నారు, పోలీసులు విచారణ చేస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఫైల్స్ సగం కాలిపోయిన ఫైల్స్ని లోనకి తీసుకొచ్చిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఫైల్స్ సంబంధించి టేబుల్స్ మీద పెట్టారు, అంటే కొన్ని ఫైల్స్ తగలబడిపోయి కొన్ని ఫైల్స్ టేబుల్ మీద పెట్టిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. టేబుల్స్ మీద ఉన్నాయి ఫైల్స్, తగలబడిన ఫైల్స్ ఇక్కడ విజువల్స్లో ఉన్నాయి. ఇక్కడ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉన్నారు, ఆమెతో మాట్లాడుతున్నాం. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉన్నారు, కనుక పోలీసులు విచారణ చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూడవచ్చు ఫైల్స్, తగలబడిన ఫైల్స్ ని ఇక్కడ విజువల్స్ లో మనం చూడవచ్చిన పరిస్థితి. ప్రస్తుతం అయితే కనుక అధికారులు విచారణ చేస్తున్నారు, పోలీసులు విచారణ చేస్తున్నారు. కొన్ని ఫైల్స్ తగలబడిపోయి మిగతా ఫైల్స్ ని మాత్రం టేబుల్స్ మీద ఉంచారు. మనం పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యంలో పరిస్థితి అయితే కనుక సగం కాలం నుంచి ఏ విధమైన ఫైల్స్ ముఖ్యమైనవి ఉన్నాయనేది కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక పోలవరం ఇక్కడ భూసేకరణకు సంబంధించి భూసేకరణ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కావడంతో మొత్తం జిల్లాధికారి యంత్రం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే సగం ఫైల్స్ కాలిపోయి, కొన్ని ఫైల్స్ కాలిపోయి మిగిలిన ఆ ఫైల్స్ని లోనికి తీసుకొచ్చి ఇక్కడ పోలవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇన్ఛార్జ్గా ఉన్న వ్యాధవెల్లితో పాటు పోలీసులు కూడా ఏవైతే ఫైల్స్ తగలబడిపోయి సగం ఉన్నాయో వాటిని కూడా పరిశీలిస్తున్నారు. స్వామి, ప్రస్తుతం అయితే కనుక మనకున్న సమాచారం మేరకు పోలవరం భూసేకరణకు సంబంధించి లెఫ్ట్ మెయిన్ కెనాల్ సంబంధించి రైతులకు భూములు పరిహారం ఇవ్వాలి. కొంతమంది పరిహారం ఇప్పటికీ కూడా అందలేదు. దానికి సంబంధించి కీలకమైన ఫైల్స్ ఇక్కడ సిబ్బందే తగలబెట్టేసినట్టు తెలిసింది. కొంతమంది ఇక్కడ విషయం బయటికి రావడంతో ఆ ఫైల్స్ను కూడా బయటికి లోన్ నుంచి తీసుకొచ్చి లోన్ కార్యాలయంలో కూడా భద్రపరిచారు. ప్రస్తుతం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ పోలీసులు వచ్చి విచారణ చేస్తున్నారు. ఇది స్వామి పోలవరం ప్రాజెక్టు భూసేకరణ కార్యాలయానికి సంబంధించిన ఫైల్స్ దగ్ధం కావడం, సిబ్బందే ఫైల్స్ అంటించడం, ఈ సమాచారం బయటికి రావడంతో తగలబడిన ఫైల్స్ని లోనకి తీసుకొచ్చారు. లోనకి తీసుకొచ్చిన ఫైల్స్ని కూడా విచారణ